న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు మందు బాబులు రెడీ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ అమ్మకాలు ఏరులై పారుతున్నాయి. బియర్ల అమ్మకాలు సెల ఏరులా ప్రవహిస్తూ ఉన్నాయి. 3 షేర్స్ తో 2025 కి వెల్కమ్ చెప్పనున్నారు మద్యం ప్రియులు. ఒక్క రోజే 1000 కోట్ల అమ్మకాలతో లిక్కర్ సేల్స్ కిక్ నెక్స్ట్ లెవెల్ కు చేరనుందా? న్యూ ఇయర్ లోకి అడుగు పెట్టేందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలంటే సంబరాలు అంబరాన్ని తాకాల్సిందే. తెలంగాణలో ఈసారి డిసెంబర్ 31 సెలబ్రేషన్ సందర్భంగా భారీగా మద్యం అమ్మకాలు ఉంటాయని అంచనాలు వేస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీన ఒక్కరోజే దాదాపు 1000 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరిగే ఛాన్స్ ఉందని ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక గత 3 రోజులుగా దాదాపు 565 కోట్ల రూపాయల విలువైన మద్యం లిస్ట్ చేసినట్టు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. 2024 ముగుస్తోంది, 2025 రాబోతోంది. దీంతో సెలబ్రేషన్స్ కోసం అంతా రెడీ అయిపోతున్నారు. ఆ రోజు ఎలా ఎంజాయ్ చేయాలి అనే దానిపై పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ రోజు చుక్క ముక్క లేకుండా వేడుకలు జరగవు. మరీ ముఖ్యంగా మందు ప్రియులు డిసెంబర్ 31 నైట్న పీకల దాకా తాగి గడిచిన ఏడాది జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త ఏడాది కలిసి రావాలని కోరుకుంటూ వేడుకలు చేసుకుంటారు. దీంతో తెలంగాణలో ఇవాళ మద్యం ఏరులై పారనుంది. డిసెంబర్ 31న కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే మద్యం స్టాక్ డిపోల నుంచి వైన్ షాపులు, బార్లకు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలు ఉండగా 19 మద్యం డిపోల ద్వారా ప్రభుత్వం లిక్కర్ సరఫరా చేస్తోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31వ తేదీన మద్యం దుకాణాలను అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచొచ్చని పేర్కొంది. ఇక బార్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచవచ్చని ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో న్యూ ఇయర్ కు లిక్కర్ పార్టీతో వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు మద్యం ప్రియులు. ఇక ఏపీలోనూ కొత్త ఏడాది జోష్ కనిపిస్తోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హడావిడితో పాటు వైన్ షాప్స్ దగ్గర మద్యం ప్రియుల సందడి కూడా మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త బ్రాండ్లను అందుబాటులోకి తేవడమే కాకుండా 99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తేవడంతో మద్యం ప్రియులు రెట్టించిన ఉత్సాహంతో మద్యం కొంటున్నారు. రికార్డు స్థాయిలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. మద్యం అమ్మకాల్లో 99 రూపాయలకే బ్రాండ్ కే డిమాండ్ పెరిగిందని, మొత్తం అమ్మకాల్లో సుమారు 25% మేర ఈ బ్రాండ్ మద్యం అమ్మకాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో 99 రూపాయల మద్యానికి డిమాండ్ పెరుగుతున్న క్రమంలో ఇతర కంపెనీలు కూడా ఈ రకం మద్యం తయారీకి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తక్కువ ధర బ్రాండ్ల మద్యం అమ్మకాలు పెరగడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గుతున్నట్టు ఎక్సైజ్ తెలిపింది. 2 తెలుగు రాష్ట్రాల్లో మద్యం ప్రియులు మందులో మునిగి తేలేందుకు రెడీ అయ్యారు. ఎక్కడ చూసినా చీర్స్ అండ్ బీర్స్ అంటూ చిల్ అవుతున్నారు మందు బాబులు. ప్రధాన నగరాల్లో న్యూ ఇయర్ జోష్ ఇప్పటికే భారీగా కనిపిస్తోంది.